సో జై శ్రీరామ్, జై శ్రీష గైస్. ఎలా ఉన్నారు యూట్యూబ్ ఫ్యామిలీ? నేను కానీ మీరందరూ చాలా మంచిగా ఉంటారు. సో గైస్, మొత్తానికి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం క్రేన్కి సంబంధించి వర్క్స్ అయితే చాలా డేస్ నుంచి అయితే చేస్తున్నాం కదా. సో ఈ వీడియోలో అయితే క్రేన్కి సంబంధించి మొత్తం వర్క్ అనేది 100% కంప్లీట్ అవ్వడానికి పోతుంది. జస్ట్ కలరింగ్ మాత్రమే పెండింగ్ అయితే ఉంది. సో కలరింగ్ మనం అయితే ఇక నెక్స్ట్ వీడియో నుంచి కలరింగ్కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో లాస్ట్ వీడియోలో మీరు కనుక చూస్తే చాలా అంటే చాలా చిన్న వర్క్స్ చాలా పెండింగ్ అయితే ఉండగా, సో అవన్నీ అయితే ఆ వీడియోలో నేను 100% ఆల్రెడీగా కంప్లీట్ చేసేసినాను. జస్ట్ మీకు తొందరగా చూపించుకుంటా మాట్లాడుకుంటాం. అండ్ ఇంకోటి మనం అయితే క్రెయిన్లో చేంజెస్ కూడా చేసినాము. సో అవి ఏంటిది చెప్పకుండా ఈ వీడియోలో అయితే మీకు చూపెడతాను. సో అందరైతే వీడియోకి మిస్ కాకుండా మొత్తం అయితే లాస్ట్కి అయితే చూస్తూనే ఉండండి. సో ఇది ఇప్పుడైతే వీడియోకి మొత్తం మాటలాగా ఉంటా స్టార్ట్ చేద్దాము. మీరందరూ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే అందరూ వీడియో అనేది స్టార్ట్ చేసి క్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు క్రెయిన్తో వెయిట్కి లిఫ్ట్ చేసి అయితే చూపెడతాను. అంటే లిఫ్టింగ్ ఏ విధంగా చేసుకుంటుంది మన క్రెయిన్ అనేది. సో ఇప్పుడైతే ఒకసారి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. మొత్తానికి ఇవైతే మన క్రెయిన్కి సంబంధించి 4 టైర్లు. సో ఇవనేది ఆల్రెడీగా ఫిక్స్ అయిపోయిందా. సో మొత్తానికి నేనైతే మీకు మొత్తం వరకు ఈ వీడియోలో చూపెడతాను ఏమేమి వర్క్స్ అయిపోయినాయని. సో మొత్తానికి ఇక్కడ అయితే ఈ బేస్ కింద కంప్లీట్ అయిపోయింది. సో ఇది అయినా చాలా లావుగా అయితే వచ్చింది. దీంట్లో డబల్ కార్డ్బోర్డ్ అయితే యూజ్ చేసినాం, మీకు ఆల్రెడీగా చెప్పినాను. సో డబల్ కార్డ్బోర్డ్ అనేది దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి కానీ మొత్తానికి అయితే మనం షైన్ క్రెయిన్ లెక్క అని ఒకటి బ్రాండ్ అయితే ఉంటుంది. సో అలాంటిదే క్రెయిన్ అయితే చేస్తున్నాం. అంటే మన ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి లిఫ్ట్ చేసే క్రెయిన్ అదే. సో అలానేసి సేమ్ అదే విధంగా రావడానికి మనమైతే ఆ క్రెయిన్కి ఈ విధంగానే ఉంటుంది గైస్. ఫ్రంట్కి సంబంధించి ఫేసు మనం థంబ్నెయిల్లో ఒక ఇమేజ్ కింద పెట్టినాం. సో ఆ విధంగా. అండ్ ఇంకోటి ఇక్కడ అయితే ఎప్పుడైతే క్రెయిన్తో యూజ్ ఉంటుంది కదా, సో దీన్ని అప్పుడే తీస్తున్నాము. యూజ్ ఉండకపోతే దీన్ని ఒక హ్యాంగర్లకి అయితే ఇక్కడ ఉంది, దీంట్లో హ్యాంగ్ అయితే చేసేస్తున్నాము. సో ఈ విధంగా అయితే ఉంటుంది కదా మొత్తానికి. సో మొత్తానికి ఈ విధంగా క్రెయిన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇంకోటి క్రెయిన్ అనేది ట్రావెల్ కింద చేసుకోవచ్చు, మీకు లాస్ట్ వీడియోలో కింద చూపెట్టినాము. మొత్తానికి ట్రావెలింగ్ క్రెయిన్ అనేది మనం ప్రిపేర్ చేసేసినాం. అండ్ ఇంకోటి దీంట్లో 3 పోల్స్ అయితే ఉన్నది. సో 1, 2, 3. అండ్ ఇంకోటి ఈరోజు ఈ వీడియోలో అయితే క్రెయిన్కి మనం కలర్స్ చేయడానికి పోతున్నాం ఫైనల్గా, అది నేను చెప్తాను. సో లాస్ట్ వీడియోకి వచ్చిన కొన్ని కమెంట్స్ అండ్ అలాగే నాకు చాలామంది చెప్పిన మోస్ట్ ఎక్కువ ఏ కలర్కి అయితే ఓట్ వచ్చింది, సో ఆ కలర్ అయితే మనం చేయడానికి పోతున్నాం. సో మొత్తానికి రెడ్ కలర్కి ఎక్కువ వచ్చింది. సో మొత్తానికి నేనైతే వీడియో లాస్ట్కి చూడండి కలర్ ఏ విధంగా వస్తుంది తప్పకుండా చెప్తాను నేనైతే. అండ్ ఇంకోటి ఇదైతే ఇక్కడ ఇంజిన్ టైప్ అయితే ఉంటుందని చెప్పినాక, సో అది ఈయన ఉంది. అండ్ ఇంకోటి కింద అయితే చూసాక చేంజెస్ అయితే జరిగింది. ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ ముందు గ్యాప్ ఉండకపోతుండే, సో ఇక్కడ గ్యాప్ వచ్చింది. మనమైతే కొన్ని మార్పులు అయితే చేసినాం. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే కదా మనమైతే దీన్ని పైకి అనేటప్పుడు మెయిన్ దీన్ని, సో అప్పుడైతే ఇది అనేది లేస్తుంది కదా అనేది, అంటే వెయిట్స్ అయితే పెట్టాలి. సో మీకైతే ఇక్కడ వెయిట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో అవి పెట్టకుండా అనేది క్రేన్ అనేది నడవడం అయితే వీలు కాదు. అంటే ఆ క్రేన్ మొత్తం అటు ఇటు ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ నేను మళ్ళీ రీసెర్చ్ చేస్తే ఏదైనా క్రేన్కి వెయిట్ అయితే పెట్టాలి అవసరం అయితే ఉంటుంది, అంటే ఇటువంటి క్రేన్స్కి. సో దానికి వెయిట్ పెట్టకపోతే మనం ఏమైనా లిఫ్ట్ చేసేటప్పుడు ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేయకుండా క్రేన్ అనేది పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి మనమైతే వెయిట్స్ అయితే తప్పకుండా పెట్టాలి. సో మొత్తానికి ఈ విధంగా అయితే మన క్రేన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి మనమైతే ఇట్లా పెట్టేస్తే కనుక మనం మూవ్ గిన చేసుకోవచ్చు కదా అటు ఇటు, అంటే ఇటు సైడ్ ఏమన్నా వస్తువు ఉంటే దాన్ని లిఫ్టింగ్ చేయడానికి మనమైతే ఈ విధంగా దీన్ని మూవ్ గిన చేయొచ్చు. సో ఇప్పుడైతే కానీ మనం స్ట్రేట్ పెట్టి మీకైతే డీటెయిల్తో ఒకసారి చూపెడదాము. దానికైతే నేనైతే మీకు చెప్పిన కాగా, సో క్రేన్ అనేది లిఫ్ట్ అవుతుంది ఎందుకంటే వెయిట్స్ అయితే ఇక్కడ పెట్టాలి. సో అందుకనేసి ఈ ప్లేస్ అనేది నేను ఇక్కడ ఎంటీ చేసినాను. సో ఇక్కడ అయితే కొన్ని వెయిట్స్ అయితే మనం పెడదాము. సో మొత్తానికి ఒక 1/2 kg వెయిట్ అయితే మనం ఇక్కడ ఇప్పుడు పెట్టేస్తున్నాము. సో దీంతో చాలా క్రేన్ అనేది ఇక్కడ డౌన్లో అయితే అయిపోతుంది. అయితే మనం 1/2 kg వెయిట్ అయితే పెట్టినాము. అండ్ ఇంకోటి ఇదైతే 2 kg వెయిట్ అయితే ఇక్కడగానే పెట్టేసినాము. సో ఇప్పుడైతే ఈ క్రేన్ అనేది యూజ్ చేయడానికి ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఇక్కడ వెయిట్స్ అనేవి మనం ఇంకా ఏమైనా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తే ఇక్కడ అయితే ఇంకా ఎక్కువ వెయిట్ అనేది పెట్టడం అవసరానికి అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి మనం ఇక్కడ హ్యాంగ్లర్ కింద ప్రిపేర్ చేసుకున్నాము. సో దీనికి కలర్ అయితే చేయాలి. సో మొత్తానికి దీంట్లో 4 థ్రెడ్స్ కింద పెట్టేసినాము ఇక్కడ. సో ఈ విధంగా వచ్చింది. అండ్ ఇంకోటి ఇక్కడ ఇది నేను ఎంసిల్తోనైతే ప్రిపేర్ చేసుకున్నాను, దీని ఒక హుక్ గిన. సో ఇప్పుడైతే దీని మీద మనం అయితే ఒక 250 grams వెయిట్ అయితే ముందుగా లిఫ్ట్ చేద్దాము.
దానికైతే చూసేసారుగా ఇప్పుడు దాకా ఈ క్రేన్తోనైతే మనం కొంచెం వెయిట్ అయితే లిఫ్ట్ చేసి ఇప్పుడు దాకా మీకైతే చూపెట్టినాంక. సో ఈ విధంగా ఈ క్రేన్తో వెయిట్ అనేది లిఫ్ట్ అయింది. అండ్ అలాగే లిఫ్ట్ చేసేటప్పుడు మనం ఏ విధంగా దాని మీద వెయిట్స్ అయితే పెట్టినాము. సో మొత్తానికి మనమైతే ఈ క్రేన్ని ఎక్కువ ఏం యూజ్ చేయము, కానీ యూజ్ చేసేటప్పుడు మీకైతే ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే చూపెడతాము ఛానల్ మీద అయితే. సో మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. ఎవరికి ఈ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేసేవారి. అండ్ గైస్ క్రేన్కి కలర్ అనేది ఏడా కలర్ రాబోతుందని నేనైతే ఒక్కసారి మీకు చెప్తాను. సో ఇది ఇంజన్లో అయితే మోస్ట్ కలర్ రెడ్ ఉంటుంది. అండ్ అలాగే దీనికి అంతా బ్లాక్ అయితే వస్తుంది, బేస్ మీద అంతా బ్లాక్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ బేస్కి బ్లాక్ వస్తుంది. జస్ట్ ఏదైతే ఇంజన్ అయితే ఉంది కదా దీని మీద రెడ్ అయితే వస్తుంది. అండ్ ఇది ఒక్క పోల్కి మాత్రమే రెడ్ వస్తుంది, దీని లోపల ఉన్న 2 పోల్స్కి అయితే బ్లాక్ కలర్ అయితే వస్తుంది. సో మోస్ట్లీ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది, దాని మీద రెడ్ కలర్తోని ఫినిషింగ్ అనేది ఆసన్గా అయితే వస్తుంది. సో ఆ విధంగా అయితే మనం చేయడానికి పోతున్నాం కలరింగ్ అనేది. మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఏంటి గైస్, ఎవరెవరికి అయితే వీడియో నచ్చింది తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేవారి. అండ్ ఇంకోటికి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం టిష్యూకి సంబంధించి వర్క్స్ అయితే చేసుకోవాలి మన క్రేన్ మీద అయితే. ఆ క్రేన్ మీద మొత్తం టిష్యూతో ఒక లేయర్ అయితే అవుతుంది. సో దాంట్లో ఎక్కువ టైం ఏం పడదు. సో మనం ఒక్క వీడియోలోనే టిష్యూతో లేయర్ చేసి కలరింగ్ వర్క్ అయితే జస్ట్ స్టార్ట్ చేసేదాము. మొత్తం కలరింగ్ వర్క్లో యూజ్ అయ్యే కలర్ ఏంటిది అంటే రెడ్, బ్లాక్ అండ్ అలాగే వైట్ కలర్. మొత్తానికి 3 కలర్స్ అనేవి మెయిన్గా క్రేన్లో అయితే యూజ్ చేయడానికి పోతున్నాము. సో మొత్తానికి మీకేమైనా కలర్ కాంబినేషన్లో ఏమైనా చేంజెస్ చేయాలని ఉంటే ఒక్కసారి అయితే నాకు కమెంట్ బాక్స్లో సజెషన్ ఇవ్వండి. సో ఒకవేళ మనం ఎక్కువ కమెంట్స్ దాని మీద వస్తే మనం ఆ విధంగానే చేద్దాము. కానీ రెడ్ కలర్ అనేది క్రేన్ మీద అయితే ఆల్రెడీగా నేను చూసినాను, సో అలా నుంచి అదే చేస్తున్నాను. సో ఎల్లోకి నాకు కొంతమంది చెప్పారు, కానీ రెడ్కి ఎక్కువ కమెంట్స్ కానీ సో అట్లా వచ్చినాయని మనం రెడ్ కలర్ అయితే చేస్తున్నాం. మొత్తానికి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఏంటి గైస్, ఎవరెవరికి అయితే వీడియో నచ్చింది అండ్ అలాగే నాకు క్రేన్ నచ్చింది తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.